హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ రయాన్. మెయిన్లీ మూవీ గురించి చెప్పాలంటే అబౌవ్ యావరేజ్ భయ్యా. చూడ్డానికి మూవీ వన్ టైం వాచబుల్ లాగే ఉంది. ఎందుకో చెప్తాను వినండి. ఇంకా మెయిన్లీ స్టోరీ విషయంలోకి వస్తే, రయాన్ ఒక పూర్ ఫ్యామిలీలో జన్మిస్తాడు. రయాన్ కి ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉంటుంది. ఇద్దరు తమ్ముల్లో ఒకడు కాళిదాస్, ఇంకోడు సందీప్ కిసాన్. ఒకరోజు రయాన్ పేరెంట్స్ టౌన్ కి వెళ్లి తిరిగి వస్తానని చెప్పి మళ్ళీ తిరిగి రారు. ఆ తర్వాత ధనుష్ ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏంటి, ధనుష్ చేత కత్తి పట్టిస్తాయి. భయపడకుండా పోరాటం చేయడం నేర్చుకుంటాడు ధనుష్. తన చెల్లిని తమ్ముల్ని టౌన్ కి తీసుకువెళ్ళిపోయి ఒక మార్కెట్ లో పని చేస్తూ ఉంటాడు. అక్కడే పెరిగి పెద్ద అవుతారు ధనుష్ వాళ్ళ తమ్ముళ్ళు. ఇంకా అక్కడే రెండు గ్యాంగ్స్ నుంచో వారిద్దరి మధ్య ఆధిపత్యం నడుస్తూ ఉంటుంది. వాళ్ళ మధ్య గొడవలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఒకరోజు ఆ తర్వాత ఒకసారి రయాన్ కుటుంబానికి ఆ గొడవ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత రయాన్ ఏం చేశాడు, ఆ గొడవలు రయాన్ ఫ్యామిలీకి ఎలా ఎఫెక్ట్ అయ్యాయి, తన చెల్లి గురించి తమ్ముళ్ళ గురించి రయాన్ ఏం చేశాడు అన్నదే సినిమా. ఇంకా మూవీ ఎలాగుందంటే రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ వార్ స్టోరీ. ఇది క్యారెక్టర్స్ మధ్య ఉండే డైలాగ్స్ హైలైట్ గా నిలుస్తాయి. మూవీకి క్యారెక్టర్స్ మధ్య ఉండే డైలాగ్స్ అండ్ కన్వర్జేషన్ మూవీకి హైలైట్ గా నిలుస్తాయి. స్టోరీ రొటీన్ గానే ఉంది, కొత్తదేమీ కాదు. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఫ్యామిలీ డ్రామాగా నడుస్తుంది మూవీ అంతా. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కే చాలా టైం పడుతుంది. శరవణన్ గ్యాంగ్ అయితే ఒకరోజు శరవణన్ గ్యాంగ్ కి ధనుష్ ఫ్యామిలీకి చిన్న క్లాస్ అవుతుంది. ఇక్కడ నుంచి మూవీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇంకా మూవీలో ఎస్.జె. సూర్య క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంది. తన ఇద్దరు పిల్లలతో వచ్చే కామెడీ గానీ అక్కడక్కడ బాగుంది. మెయిన్ కి మూవీ హైలైట్ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ అనే చెప్పాలి. అందరికీ ఆ సీన్ గూస్ బంప్ తెప్పిస్తుంది. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే ఏఆర్ రెహమాన్ గారు ఈ మూవీకి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారనే చెప్పాలి. కొన్ని సీన్స్ లో మ్యూజిక్ సీన్ ని బాగా ఎలివేట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ధనుష్ రయాన్ క్యారెక్టర్ లో చించేశాడనే చెప్పాలి. అండర్ ప్లే చేస్తూనే హీరోయిజం ని చూపించాడు. ఎస్.జె. సూర్య విలన్ రోల్లో అదరగొట్టేశాడనే చెప్పాలి. ఇంకా సందీప్ కిసాన్ యాక్టింగ్ అయితే ఊరమాస్, ధనుష్ ని డామినేట్ చేశాడు అన్నట్టుగా ఉంటుంది. అండ్ మిగతా క్యారెక్టర్స్ అందరూ వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు మూవీలో. మూవీ పాజిటివ్స్ ధనుష్ యాక్టింగ్, కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, సందీప్ కిసాన్ యాక్టింగ్. ఇంకా మూవీ నెగిటివ్ విషయంలోకి వస్తే రొటీన్ స్టోరీ. కొన్ని సీన్స్ కి అయితే మనం ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వం, ఫోర్స్ గా పెట్టారు అనిపించేలాగా ఉంటాయి కొన్ని సీన్స్. ధనుష్ తన చెల్లెలకి మధ్య వచ్చే సీన్స్ బాగా మూవీకి హైలైట్ గా నిలుస్తాయి. అండ్ ఈ మూవీ ధనుష్ డైరెక్ట్ చేశాడు కాబట్టి కొంచెం కొత్తగా ఉంది చూడ్డానికి. ఇదే స్టోరీని వేరే డైరెక్టర్ చేసుంటే కొంచెం క్లాసీగా తీసేవాడేమో. చూశారు కదా రయాన్ రివ్యూ మూవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.